హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు తులసి దళాల కథ పట్టుకుంటే దానికి సంబంధించిన నియమాలు ఏంటో చెప్పాలనుకుంటున్నాను. ముందుగా ఈ తులసి దళాల కథ నేను రథసప్తమి రోజు పట్టుకున్నాను. అండ్ రథసప్తమి రోజు చాలామంది చాలా రకాల కథలు పట్టుకుంటారు. ఈ తులసి దళాల కోసం నేను నాకు తెలిసిన ఒక అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ తులసి దళాలు తెంపుకురావడానికి వెళ్ళాను. చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ తులసి దళాల వనము. చాలా పెద్దగా పెంచింది. ఆమె సేవ కోసం ఈ తులసి దళాలు పెంచుతోంది. తులసి దళాలు నార్మల్గా 3 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. విష్ణు తులసి, కృష్ణ తులసి, రామ తులసి. విష్ణు తులసి, కృష్ణ తులసి అంటే అందరికీ చాలా తెలుసు. కాకపోతే రామ తులసి అనేది చాలా రేర్గా దొరుకుతుందండి. ఒక దళం తెంపేటప్పుడు 3 ఆకుల కన్నా ఎక్కువగా ఉండాలి, గుత్తిలాగా ఉండాలి. దాన్నే మనం దళం అంటారు. ఈ అమ్మాయి అక్కడ దళాలు బాగా పెంచింది. ఇది రామ తులసి ఫ్రెండ్స్. చూడండి, చాలా జాగ్రత్తగా చూడండి. అది చాలా ఘాటుగా ఉంటుంది. నేను తెచ్చాక దళాలని చాలా శుభ్రంగా కడిగి ఆరవేశాను. అందులో తడిపోతుంది కదా. ఇప్పుడు ఈ దళాలన్నింటినీ ముందుగానే నేను లెక్క పెట్టుకుంటాను ఫ్రెండ్స్. లెక్క పెట్టుకొని నోట్ చేసి పెట్టుకుంటాను. ఎందుకంటే నేను 16,000 తులసి దళాల కథ పట్టుకున్నాను కదా. ఎన్ని తులసి దళాలు వచ్చాయో నేను లెక్క పెట్టుకొని మనం నోట్బుక్లో రాసుకోవాలి. కృష్ణుని విగ్రహం పెట్టి, కృష్ణునికి గంధము, పసుపు, కుంకుమ పెట్టి దాని ముందట మనం గౌరమ్మను కూడా పెట్టుకొని ఈ ఒక్కొక్క దళాన్ని కృష్ణుని యొక్క నామాలు ఉంటాయి కదా. మనకి నార్మల్గా బుక్ ఉంటుంది. బుక్ లేని వాళ్ళు గూగుల్లో సెర్చ్ చేసుకోవచ్చు. కృష్ణుని శతనామావళి ఉంటుంది. ఆ నామాలు ఒక్కొక్కటి చదువుకుంటూ నేను కృష్ణుని విగ్రహం పైన, అదేవిధంగా గౌరమ్మ పైన వేస్తూ ఉంటాను. ఇలా నామాలు చదువుకుంటూ కృష్ణుని విగ్రహం పైన వేసి మనము తోచిన నైవేద్యం పెట్టి అగరబత్తి వెలిగించి ఇలా పూజ చేసుకోవాలి. తర్వాత ఈ 16,000 తులసి దళాలు నిండాక మనం ఉద్యాపన